మొగడు కాదా అని చూసినా నీళ్ళు తీసుకొచ్చినందుకు తలపండి నామనానికి దొంగలు దొరక ఈ దొంగలు ధరమైన సచిన పాము ఖరాబైన బస్సు గుద్ద దీని ఖరాబైన కారు గుద్ద దీని ఖరాబైన సైకిల్ గుద్ద యాక్సిడెంట్ అదే దీని ఖరాబైన ఆటో గుద్ద మండోల పట్టు చీర మరక చేసిన ఆయిలేదు బాయిలేదు చుక్కలేదు బంధువులేదు అక్కలేదు చెల్లలేదు నీకు అవ్వలేదు అయ్యలేదు వాడుతావు మరి ఇంకెన్ని లేడీస్ కోపం వచ్చినాక ఎన్ని మాటలు అన్ని మాటలతో చీర ఖరాబ్ చేసినట్టు ఆయన ఎప్పుడు ఆన్లైన్ లేదు చూస్తాడు ఆయన కట్టలేదు నీకు ఇట్లేదు చూసుడు వాళ్ళదే కొల్లారాజా కొల్లారాజా పిచ్చకుంట్రోళ్ళు పిలిచి పిల్లని ఎరువు తంగతులు కడికేరు ఆయన కాడాలు అనుకుంటారు లేవంటే కాడ నీళ్లు చల్లుకుంటారు ఇక నీకు తొంటదేమో చేతు పది గుడ్డిదేమో కన్ను కొట్టది కుంటిది కాలు పది తొంటది చేతు పది దుమ్ము దొరకదే ఓ బల్ల రాజా ఏదో మంచిదాన్ని కాబట్టి నీతో సంసారం చేస్తున్నా ఇంకో అయినట్టు ఉంటే మంచోళ్ళని చూసుకొని గడ్డం పోతే అసలు ఎప్పుడు మంచి వాళ్ళకి మారువానమే పోదురు ఓ బల్ల రాజా సింగులు నచ్చీల ఖరాబ్ చేస్తావు ఇది ఏ నువ్వు గురుగకు ఏ నువ్వు బాగు ఒక్క సుక్క పడ్డదో పర్లేదు నొట్టి మీద కాకి మొత్తుకున్నట్టే మొత్తుకుంటే కాదే ఆ చీర నేను కొన్నదే కాదు నువ్వు కొన్నావు నీ ముఖాన్ని నువ్వు కొన్నావు మా అవ్వగారు కూరాడుకుంటా కాడ కూర్చుని పెట్టి తుమ్ము కూడా అయింది పెట్టి పెడతారు అది ఇంకోటి ఎందుకు చీర గిట్లేనా బర్రెక్క ఏం చేయాలి కదిగా నాకు కోపం వస్తుంది ఎవరు కొన్నారు మంచిగా ఉన్నది నా చీర ఖరాబ్ కాదు అని బీకనే నువ్వు కళ్ళు చల్లబడ్డా నా మీద పడితే ఎవరకు నువ్వు మళ్ళీ సార్ చెప్పి రావు నువ్వు అట్లా మాట్లాడే వరకు రేపు పొద్దుగా వీడియో వంచుతా 4 లక్షలు కానీ 10 నెలలు కానీ పంచాయతీ కాదు నోరు పోయి నా మూడు కట్టే నువ్వు కట్టే ఎత్తాడు ఏ ఒక్కడే అన్నారు కదా ఏంది నా చీర ఏమి నువ్వు మనం మాట్లాడమన్నాడు నా చీర ఎట్లు చూడు ఇంత చీర మంచిగా పడుతుంది చూడు ఎట్లుంది నీకు అల్లసార్లు పడ్డా ఏంది మరి నాకు కోపం వచ్చినాక నేను ఎట్లా చేస్తా మరి నాకు చీర కనిపించదు ఏంది నా చీర పోనా నువ్వు పోనా అంటే ఏందనుకున్నావు నా చీర వీకెన్ కానీ నీకైతే చెప్పుడు కావాలి నా మూడికి వేసినాక రావట్టకి ఆయన గడ్డం పీక్కొని సత్తాడు మనిషి అయిపోడైతే ఇప్పుడు ఏంది మరి ఏంది నీకు ఎవ్వరు ఇయ్యారు పిచ్చకుంట్రోళ్ళు తంగెత్తులు అడిగేయరు ఆగిన కాడ అడుగు తల్లుకుంటారు లేవట కాడ నీళ్ళు తల్లుకుంటారు కుట్టిది కన్ను కొట్ట ఎత్తుంటే చేతు ఉపది కుట్టి కాలు ఉపది రావడం ఇయ్యరాదనా ఎవరు ఇయ్యరు ఎవరు ఏ సంగతి చెప్తా సార్ చెప్పు మరి ఇంకేంది తీసుకొచ్చింది ఇస్తావా తెత్తవా రామక్క నువ్వు బాగా తెత్త నువ్వెట్లా మాట్లాడుతున్నావు అచ్చే ఎట్లా అలాంటి కొరిగిస్తా తెత్తా నువ్వు అట్లా అంటున్నావు వాడు రామక్కడికి పుట్టెంటుకలే రేపిస్తా ఇక పుట్టెంటుకలు రేపించినాకో బోడ పిల్లల గువ్వలు ఉంటావు తెత్తది ఏ తీసుకొస్తావా నువ్వు కూడా నీవు కూడా ఈకలే కూడా గుడ్డు మరి ఏంది నాకు సాగుతుంది తమ్మరి నీ మొగనిది ఏమంటావా ఇంకోను మాటలంటాను పెట్ట పేరుతాను బాబా ఎంత రోగం వచ్చినా మొగడు కాకుండా పోతాడా భిన్నం కాకుండా పోతుందా మొగడు ఒక మొగడు మనసుకు రాని మొగడు మంచానికి ఎందుకు ఏ మంచి కుడితే మీరు వెళ్ళ రోగం పాడదు కుడకాలు కుట్టాలి ఏమకాలు మండి 20,000 రోగం పాడైంది ఈపుడిగా 20 లక్షలు డోపుడిగా 90 లక్షలు దగ్గుతా మొగ్గుతుండు దగ్గుతుండు అసలు కలిపోతుండు పునాన్ని గుడ్డిపోతుండు ముక్కులో చీవుడు ఆగదు బొర్ర మీద పడుతుంది బొర్ర మీద పొరి కింద పడుతుంది ఏ మాట్లాడచ్చి నీతులు కత్తుగా తీసుకొస్తుంది
నేను ఉడతా నా శివరే ఈ వరకే కాపాయిందంటే ముసలాళ్ళు ఉన్నారే కూడున్నళ్ళు ఉన్నారే కొట్టుకున్నోళ్ళు ఉన్నారే తిట్టుకున్నోళ్ళు ఉన్నారే కోపం ఎందుకే బాబా కొట్టుకొని తిట్టుకొని పంచాయతీలు పెట్టుకొని విడాకులు అయినాక మళ్ళా కదే ఒకటి కావాలని పోయిన ఎంతమంది లేరు కోటు కాడిపోయి పొట్టు అనుకున్న వాళ్ళు కూడా మన వెనక సిరిచ్చమని పోయిన వాళ్ళు ఉన్నారు గోరు మీదకి సంసారం పోతే కోటర్లో కూడా మర్రదాట అదే అదో అంటారా నా అంత అందగత్తున్నదా నా అంత అందగత్త భూమి మీద పుట్టలేదు పుడితే దక్కలేదు దక్కిన గానీ ఐసీయూలో దవాఖానలో కొట్టున్నది అవు నా అంత అందగత్తుంది భూ ప్రపంచం మీద ఏదో నేను ఆ పాటికి వెళ్ళ తీసుకుంటున్నా ప్రపంచంలో ఎక్కడ పుట్టలేదు పుడితే దక్కలేదు దక్కితే దవాఖానలో పొట్టే అది అటో ఇటో ఇక కరాస్ మరి ఏందనుకుంటున్నారు నీ సౌతి దేశంలో కూర్చో నా సౌతి ఏం పని ఇప్పుడు కూర్చో పట్టువారి అన్నాడా లేచిపోయాడు కరెంట్ బాబా వద్దంటే అనరాని మాటలు అంటాను పో అంటున్నావే బాబా ఇలా వద్దంటే నా మాట ఇంటలేవు పోతాన్నా ఇక పోతాన్నా ఇలా వద్దంటాను కాలు కొట్టి ఏనాడు కాలి కింది దుమ్ము దొరకదన్ను అది మందని ఏది దక్కది దగ్గర ఏది పిచ్చకుంటది పిలిచిల్లి అన్నవయ్యదన్నవే బాబా బాబా ఎన్ని రాజ్యాలు తిరిగినా ఆఖరికి వచ్చి నీ కాలి కింది దుమ్ము దొరకదని కాలి కొట్టి ఏనాడు చూపించను ఇక నీ కింద నేను లొంగేటోండి కాదు బాబా పోతున్నా చెప్పక పోతలేరు మన ఇద్దరి మధ్యలో చెప్పటోడు వచ్చినప్పుడు చెప్పు దెబ్బల పాలు నీకే అయితేయో నాకే అయితేయో ఇక బాబా చెప్పిపోతున్నాడు భగవంతుడు మల్లయ్య దేవరాజు మల్లన్న దేవుడు మల్లయ్య మీద నేనున్నా నరుల నరుడాని నరకాటం ఎందింది ఏనాడు బలియ మేడలమ్మ బాబా మేడలమ్మ అట్టిగా నేనందుకు పోతా ఎల్ల నా రూపం చూపించిపోతా అట్టిగా నీ కింద నేను ఓడిపోయేటోని కాదా అని భగవంతుడు మల్ల ఎత్తన పుట్టింది మొలకల కటారు మొలకలాది జగ్గు ముప్పలు పట్ట శీల బండారి సంచి మోరడు బండారి తీసిండు భగవంతుడు మల్లయ్య చేరు పుట్టు వన్నాడా పుట్టు వన్నాడా మరి ఉన్నవే నీల పూసిన గంగాడి ఉన్నవే నీల పూసిన గంగాడి 26 వస్తు రేఖలతోని 33 చంద్ర రేఖలతోని సూర్య భాస్కర్ ఎందుకు కొడతావు నేను కొడతాను అన్నట్టు భగవంతుడు కడకాంతి కొడుతున్నాడే అమ్మా
అమ్మ ఈ గొల్లైనా పోతుందా పోతలేడా ఏడున్నా అని ఇట్లా అంగి చూసే వరకల్లా భగవంతుడు మల్లయ్య 3 గుండాల వాడు 3 జెండాల వాడు తగ 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 మెరుతున్నాడు. సూర్యరాజా నువ్వు ఎందుకు దయిస్తావు అంత కన్న రెట్టింపు కాంతిస్తానంత అందంగా ఉన్నాడు. అరిచేతుల మచ్చ హరిదాసులు మెచ్చ వెన్ను మీది మచ్చ ఎల్లు లోకులు మెచ్చ మీది మీది మచ్చ మిద్దరాములు మెచ్చ నాలుక మీది మచ్చ నరలోకం మెచ్చ అన్నట్టు భగవంతుడు రారాజు మల్లయ్య ఎప్పుడు బండారు సాయ భగవంతుడు దగ 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 మెత్తా ఉంటే బిల్లు అన్నాయి కార్యాలు జల్లు అంటుంది నల్ల గుండె వలిగింది 4 బాగా అయింది. అయ్యో రామా భగవంత చేసుకున్న భర్త కాదని ఒక్క ముచ్చట అన్నందుకు వాడు అని మాటలు పట్టుకొని నా భర్త అరిగిపోతున్నాడు. నేను భర్త తెచ్చిన పిల్లలు కాపోతి అని మరి ఉండపోతి మావ తెచ్చిన పిల్ల కాపాయ మా మర్యాద లేపాయే కులం తెచ్చిన పిల్లలు కాపోతి కులం రీతి నాకు తెలవకపాయ నాని ఆడపిల్ల నేడమ్మా మీద పడి కనకల కన్నీరు తీసుకున్నది ఆ తల్లులా. ఎడిసిన ఏమి లాభం ఉన్నది ఎడిసిన ఏమి లాభం ఉన్నది ఎవరు నేను మలుపు అనాలా అని గంట సేపు విచారురా పరురాయి ఆడపిల్ల మేడలమ్మా నా మరిది ఉన్నాడు నాగరాజును విత్తనా అని మేడలమ్మ చూసినమా తేరింది ఎల్ల నేను అత్త తెచ్చిన పిల్లలు కాకపోతే అత్త నా భర్త వలిగిపోతున్నాడు అంటే అత్త పోయి బుద్ధి చెప్పి తోలకచ్చుకునేమో నా భర్తను మామ తెచ్చిన పిల్లలైతే మామాని కొడుకు వలిగిపోతుందంటే మామ పోయి బుద్ధి చెప్పి తోలకచ్చుకునేమో కొడుకును కులము తెచ్చిన పిల్లలైతే కులమా తీసికొచ్చి నన్ను ఇక్కడ పెట్టిరు నా గతి ఏంది అంటే కులం బుద్ధి చెప్పి తోలకచ్చునేమో నా భర్తను అత్త తెచ్చిన పిల్లలు కాకపోతే మామ తెచ్చిన పిల్లలు కాకపోతే కులము తెచ్చిన పిల్లలు కాకపోతే ఇయ్యాల నా కట్టం ఎవరికి చెప్పాలి నా భర్త ఇవరి దాకా అంత ఈ కారుడు ఉన్నాడు పొంద గోపాలుడు ఉన్నాడు చూసినా ఇప్పుడు పోతుంటే పొడిచే పొత్తుకు వంక ఉన్నది కానీ పిల్లగాడికి వంక లేకుండా పోతున్నాడు. ఒక్క మాట నేనేమల్ల కాదంటే కుల జాతి పిల్లని అది ఆఖరి కత్తే కాలు కొట్టి చూపిన కాలు కింది తుమ్ము దొరకదన్నా నాటలు ఒక్కొల్లు కాదు ఈ రూపంగా పోతే 10 మంది ఎంబడి వస్తారు నేనెంతటి దాన్ని చాలుకుంటే చల్లవాడి దాని మీద పడి వల 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 తేరి ఇలా నాకు కట్టేవాళ్ళు ఉన్నారు నా బతికెక్కడ నేను ఎక్కడికి పోవాలి రాజ్యం పోవాలి వెనక చూసుకుంటే బాగుంది ముందు చూసుకుంటే సెలవు ఉన్నది నేను ఎక్కడికి పోవాలి ఏ రాజ్యం పోవాలి నా భర్త అరిగిపోతున్నాడు అని అడవిల్ల మేడలమ్మ ఏమి రోరి అన్నలారా అన్నలారా అలనాటి కాలం నాడు నేను రాక నా గడ్డము తిరుగుతే అన్నలారా ఆడి బిడ్డ సాపన గారి మద్దులు గారు నీకు తీవ్ర పెట్టినా అన్నలార మద్దులాల ఎక్కడ పోతిర్రా అన్న నీ బావ మల్లయ్య అలిగిపోతున్నాడు ఇప్పుడు దొరకబట్టుంది మీ బావను గొడలెత్తి కొల్ల గీగ పెట్టి మేడలమ్మ అన్నలాలు విలవంగా అన్నలు ఒత్తులు కదిలిర్రు మత్తులు కదిలిర్రు బాగా మల్లయ్య మా యొక్క సెల్లె సాపన తలిగి ఆనాడు వాగిన ఇయ్యల్ల మా సెల్లె మాకు చెప్పింది నిన్ను ఓడిస్తామని కింద మొదళ్ళు కలుతున్నది మీద వాకు వాకు కలుతున్నది కొమ్మ కొమ్మ కలుతున్నది పోతే కాల్పుని కూడా ఓలిస్తలేవు ఒత్తులు మత్తులు కలిసిపోయి మధ్యల కాడికి భగవంతుడు చేరవేయిండు మధ్యల కళ్ళ చూసి భగవంతుడు మల్లయ్య ఏనాడికి మీది పట్టి కింది దాకా చూసిండు అరే ఈ మధ్యలోకి నేను పోతానా మరి నాతోనైతుందా అని భగవంతుడు మల్లయ్య ఈ భూమి మీద ఉన్న జీవజంతి ఏషం మొత్తం కట్టిండు ఏ ఏషంలో కూడా భగవంతుడు ఎలుతలేడు చెట్లకి ఆ గుట్టలకి ఎలుతలేడు భగవంతుడు మల్లయ్య చూసి ఇయ్యల్ల నేను ఈ మధ్యలో ఆగిపోతే ఆడి దాని కింద ఓడిపోయిన బతికే కదా నాది ఇక నేనేమి చెయ్యాలని ఆ భగవంతుడు చూసినవా పుట్ట మీద గొంగడి వరుసుకున్నాడు పుట్టలో పుట్టింది పుండె ఏనాడు ఒక్క పుట్టెడు దుఃఖం పుట్ట మీద పడ్డాడు ఒరి నాయనార నాయుడా నాయనార నాయనా రానాటి కాలమా నేను రా
పెళ్లి చెయ్యవాడురా నీది పేటికొచ్చినా నీ పేటికొచ్చినాడురా నువ్వు ఏమన్నావా అద్దులోని కొడుకరా పెళ్లి వద్దు వంటివా నువ్వు లగ్గ వద్దు వంటివా నువ్వన్నానే మాటరా నేను పోదినా నాకు దగ్గ పిల్లరా దాడ చెప్పు అంటే పిల్ల దాడ చెప్పుతే నీకు బావు కట్ట వస్తుంది అద్దులోని కొడుకరా నువ్వన్నాను అంటివా కొడక చెట్టుకెళ్తావు కొడక గుట్టకెళ్తావా నువ్వు చెప్పినాడు వినపోతిరా నువ్వు అతనాల పిల్లలే నువ్వు అతనాల పిల్లరా నేను తెచ్చుకున్నరా పొల్లు పిల్లరా నేను తెచ్చుకున్నరా బావు కట్ట వచ్చరా దాని కిందరా ఓడిపోతా ఉన్నరా నయనార నాయనా ఆడదాని కిందరా ఓడిపోయే కాల వచ్చి మాయరా ఆడదాని కింద కట్టుకున్న వారి కింద ఓడిపోతున్న కొనకచ్చిన కోడదాని కింద అడకచ్చిన వాడదాని కింద ఓడిపోతున్న అట్టబట్ట కట్టిన వాడదాని కింద ఓడిపోతే నీకు నాయం కాదు రానారా తండ్రి శంకరుని గడవల పుట్టి ఆడదాని కింద ఓడిపోతున్నట్టు నానా నేను ఉండెందుకు నానా భూమి మీద ఎందుకు నానా తిరిక ముక్కు గొడ్డలు ఉన్నది తిరదావరి కామన్నది తలవడ్డ కొట్టి పోలు చెల్లిపోతారా పుట్టరాదు నాయనా తల్లి మీదరా నాయనా నాయనా దయగల్ల నాయనా నా మీద నీకురా దయలేక మాయనా ఆదుకోరు నాయనా నానా నువ్వు ఆదుకోపోతే నా ప్రాణం పోతుంది రాయో తండ్రి నాయనా నాయనా ఆ దేవుడు వల్ల పోతాయా అరే బాల వల్ల పోతాయా వల్ల దేవుడే ఆ దేవుడు కోలుతున్నారా ముద్దులు కోలుతున్నాయా ఆ ముద్దులు కోలుతున్నాయా కలకల 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 కన్నీరు ఇస్తున్నానా ఒక్కనాడు ఒక్క ముచ్చడు నీ మాట ఎడకపోతే కింద కట్టగా నాచరా నాయన్నా అందుకే అంతలవా మరి తండ్రి మాట దాటిపోయి కడగల్ల కట్టవచ్చనా నా ప్రాణం పోతున్నది నా జీవనం పోతున్నదా నీ గలవల తేరుతున్నా నానా నీకు దయలేదురా నీకు జమలేదురా నవల తేరుతున్నడే నానా నాడే అన్నవు కొడక నేను అతన్న పిల్లలు చేసుకో నువ్వు చెట్టు కెడతావు కొడక నువ్వు గుట్ట కెడిచిన నేను రాను చెట్టు కెడిచిన నేను రానన్నావు నానా ఇయ్యల నాకు దిక్కేవాళ్ళు తీరేవా అని ఏడిచి 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 భగవంతుడి గుండెలు ఊడిపోతున్నాడు భగవంతుడైనా తన కళ్ళ నీళ్లు తీర్చుకొని తన కడుపు కట్టుకున్నాడు ఎనకెవరు లేరు నాకు ముందెవరు లేరు నేను ఇక్కడ పోవాలన్నాడు భగవంతుడు కొంచెమంత బాలకు 300 ఏసాలు కట్టిన పౌడవంత బాలకు 10 ఏసాలు కట్టిన ఎక్క ఎంత వాడదానికి 100 ఏసాలు కట్టిన ఏసంలో కూడా గెలవలేదు ఇంకొక ఏసం కట్టేది ఉన్నది ఆ ఏసంలో గిట్ట గెలిస్తే నా గెలవకపోతే మేడలమ్మ కింద ఓడిపోయే కాలం వస్తుంది అన్నాడు ఆ భగవంతుడు మళ్ళయ్యా అరే గొడవ అంటారు దేవుడు పట్టేనా అరే గొడవ అంటారు దేవుడు పట్టేనా అరే భగవంతుడు ఏదోడు మల్లయ్యా ఎక్కడ పోతున్నా నా లోకాల శంకర ఎక్కడ పోతున్నా తల్లి పార్వదేవి చిన్నబాబు ఇటు దేవా చిన్నబాబు బ్రహ్మదేవా 7 తరనాటి కుదరాడి బిడ్డ ఎక్కడ పోదు అని పిరికడ బండాల్చి 3 కుప్పలు పోసి 3 కుప్పల మీద చేతి పెట్టిండు మరి సూచనగా 3 కుప్పలు ఏం పుడుతున్నాయి ఎండి పుల్ల పుడుతుంది బంగారు పుల్ల పుడుతుంది కచ్చగడ్డి పుల్ల పుడుతున్నది భగవంతుడు సూచన కాచగడ్డి పుల్ల నుంచి కుడుమ కూరాదుడు పెట్టేనా అరే కుడుమ కూరాదుడు పెట్టేనా దేవుడు పెట్టి ఆసి 3 కొమ్మలు ఉంటే 20 పుట్టారు వాకి కూరేనా అది 20 పుట్టాను వాకి కూరేనా అది రజంతో మాగాడుతున్నా రాజ్యం కాలుతున్నది దేశం కాలుతున్నది గుట్టలు చెట్టు కాలుతున్నాయి రెక్కలు నవ్వుతున్నాయి ఎదిగట్లు పడుతున్నాయి కాళ్ళు బతులు ఎదిగట్లు పడుతున్నాయి రెక్కలు వీకలు లేని పత్తులు కాలుకుంటే కూలుతున్నాయి భగవంతుడు పుట్టు చుక్కల ఆడుకుంటూ పుట్టింది పుట్టు మీద భగవంతుడు మళ్ళీ అగ్గితోని ఆడుకుంటూ ఊపుకున్నాడు రాజ్యం కాలుతున్నది దేశం కాలుతున్నది పత్తులు కాలుతున్నాయి
కన్నీరు చూసుకుంటే కాలుకుంట చస్తే కాలిన కన్నీరు ఇరమర వైకుంఠం పోతున్నది ఇరమర వైకుంఠం ఎవరికల్లా చిరమర వైకుంఠం లోపల లోకాల శంకరి కన్నీరు ఎక్కడ దాని వారి చేతులు చూసేవరకల్లా అబ్బాబా నా కొడుకు మల్లయ్య ఆడదాని తోని బలిగల్ల మేడలమ్మ తోని కెలికి కయ్యం పెట్టుకోని ఆడదాని మంట కొద్ది రాజ్యం గాల పెడుతుంటూ నా కొడుకు దేశం గాల పెడుతున్నాడు ఇలా అక్రమైన మంట కొద్ది ఉన్నాడు కొడుక ఇది బుద్ధి కాదని నేను గిట్ట పోతేనంటే ఏదు ఎర్ర జడలున్నాయి పన్ను పళ్ళ జడలున్నాయి కిరాకేలు తిప్పి కాలేటి మంట లోపల వారెత్తే నేను శంకరుడు అన్న నరరూపం లేకుండా పోతా నా కొడుకు నా పెద్ద అనుకుడు ఎవడున్నాడు నా కొడుకు నా పెద్ద అనుకులు ఎవరున్నారు నరుల నరులు ఉన్నారా దేవతుల్లా దేవులు ఉన్నారా ఎవరు కావచ్చు నా కొడుకు నా పెద్ద అనుకుడికి ఇప్పుడు ఎవరు కావాలి వారి చేతులు విరిగింది నేర్చుకొని మట్టలకం చెగలకం మచ్చలోకం చూస్తే నా కొడుకు నా పెద్ద అనుకులు ఎవరున్నారు పుట్టల పుట్టింది భూలోక మాతల్లే రేణిక ఎల్లమ్మని ఆపాలి నా కొడుకును ఎవరితోని కాదని అప్పుడు విట్టనట్టు వెళ్తున్నాడు ఒరి విట్టరావి రేణికానే ఓ రేణుకో నువ్వు ఎక్కడ ఉన్నావమ్మా నా బిడ్డో ఓ బిడ్డ రేణుక రావే శివునికి బిడ్డ వేసిన వెళ్ళి మాత వేగ ఉండ బిడ్డ వేగన దారువే మగుల బిడ్డవే మావురాల వెళ్ళి వేగల కోడి బొమ్మ అన్న నాయకురాలువే అది పరాశక్తివే ఎక్కడ ఉన్నవే ముక్కురమ్మల కన్నా మూల శక్తివే లోకమాతవే రావే రాగాని గీగాలు గీగాలు పెట్టాను గీగాలు గీగాలు పెట్టాను భగవంతుడు గీగలు పెడతేనా భగవంతుని గీగలు భగవంతుని గాథలు ఎన్నది రేణుకాయల్లమ్మ ఈ ఏడుదల్ల పొడుగుతోని ఆకాశం మూదేవర పెళ్లి పెట్టుకొని నా తండ్రికి ఇంత ఎగిరితంగా విడుతున్నట్టు నా తండ్రి ఎవరు కొడుతుర్రో ఎవరు తిడుతుర్రో అని ఆకాశం మూదేవర పెళ్లి పెట్టుకొని గడ గడరం కథలు పెట్టేమా భగవంతుడు మళ్ళా ఏనాడు లోకాల చెంగడి కళ్ళ చూసిందే బిడ్డ రేణుక ఎల్లవ ఆపు ఆపు అవతారం దించే బిడ్డ ఈ అవతారం మీద దేవతలు ఉంటారా నల్లు ఉంటారా రాజ్యం ఉంటదా ఆపే బిడ్డ ఎవరికల పిరిగడ బండారు పట్టింది పిరిగడి ఆ బాగు పట్టుకుని తన మొదలు మీద తన కొట్టుకుంటే 12 ఏళ్ల బాలయ్య పుట్టింది నానా నన్నెందుకు పిలిచినవంటే బిడ్డ నీ తమ్ముడు మల్లయ్య మగ మేళ్ళమ్మతో గెలికి కయ్యం పెట్టుకుంటూ రాజ్యం గాల వెళుతుండు దేశం గాల వెళుతుండు నీ తమ్ముడిని ఆపాలంటే నీతోనే 7 తలనాటి కుదురాడి బిడ్డను ఆడి బిడ్డను కొట్టే అధికారం లేదు బిడ్డ నువ్వు పోయి నడువక నీ తమ్ముడిని ఆపు అని ఏనాడు చెప్పిందో అప్పుడు రేణుక ఎల్లమ్మ తల్లితో చెలువు తీసుకొని అదో తమ్ముడు ఉన్న వేడికి పోతున్నది ఓ రామ రామ రేణుక ఎల్లమ్మ తమ్ముడున్న వేడికి పోయే వరకల్లా భగవంతుడు చూసిన అక్కచ్చ రాకడ కళ్ళ చూసిండు అబ్బబ్బ నాకన్నా పెద్ద నా అక్క రేణుక వచ్చినాక నాకేం పర్వాలేదు కాలేటి మంటలు ఏనాడు చల్లారిపిండు అతడు ఆడే ఆ గిది పక్కకు వారేసి ఆ భగవంతుడు గుండు కింద దుంకి ఆ గిదాకి ఊరికి వచ్చి అక్కడ 2వ భాగము దేవుడు మొక్క అక్కడ 2వ భాగము దేవుడు మొక్క తోడైతేనే దేవుడు మల్లయ్యనా అక్కడ 2వ భాగము దేవుడు మొక్క అక్కడ 2 ప్రాధాలు వచ్చే వరకల్లా రేణుక ఎల్లమ్మ తమ్మి అతురా ఇంత కోపం అతురా తమ్మి ఆగుమన్నది తల్లి గుంటూరు చల్లబడిపోయిండు మరి నాడు ఒక తమ్మి రాజ్యం గాల పెడుతున్నాం తమ్మి దేశం గాల పెడుతున్నాం అని అంటుంటే అక్క ఆడి వీళ్ళతోని అసలు కయ్యం పెట్టుకున్నాయి నాడు ఒక నన్ను అనరాని మాటలాంటుంది పెట్టరాని పేరునాలు పెడుతుంది ఆఖరికైతే కాలు కింది దుమ్ము దొరకదన్నది సూచనమా నాకు దానికి